తన పనిలో నైపుణ్యత కలిగిన చూచితివా, వాడు మనుషులు ఎదుట కాదు కానీ రాజుల ఎదుటే నిలబడతాడంట. అంటే వారికి అప్పగించిన పనిని సక్రమంగా చేసే వారిని దేవుడు చూస్తాడు, దీవిస్తాడు. నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రెండోది నీ కుటుంబం కావచ్చు. ఆదాముకి ఏం చెప్పాడు? ఏదైనా తోటని అప్పగిస్తున్నాను అబ్బాయి, దీన్ని సేద్యపరచు. రెండోది తోటని కాయాలి అన్నాడు. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఉన్న వారిని ప్రొటెక్షన్ చేసుకో. తల్లులుగున్నారా, తండ్రులుగున్నారా? మీ పిల్లలకు సంబంధించిన బాధ్యతలు ప్రొటెక్షన్ చేస్తున్నావా? రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని తల్లిదండ్రులు ఉన్నారనుకో నీ బిడ్డల గురించి, అప్పుడు ఏమవుతుంది? సాతాండు అనవసరమైనటువంటి విషయాలు పిల్లల మీద పనిచేయవా? అంటే దేవుడు నీకు అప్పగించిన బాధ్యత కరెక్ట్గా చేస్తున్నావా? అది ఉద్యోగం, వ్యాపారం మాత్రమే కాదు, రిలేషన్స్ కూడా, నీ బంధాలు కూడా ఎలా ఉన్నాయి? నీ కుటుంబము ఎలా ఉంది? నీ కుటుంబ విషయంలో నువ్వు నెరవేర్చాల్సింది, సేద్యపరచాల్సింది సేద్యపరుస్తున్నావా?